హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే నేను మా తాతయ్య మామిడికాయ తోటకైతే వెళ్ళబోతున్నాను. మీరు ఎంతమంది మీ తాతయ్యతోనైతే సైకిల్ మీద వెళ్ళారో కామెంట్ చేయండి. ఇగోండి ఇదైతే మా తాతయ్య తోట. ఫస్ట్ అయితే నేను ఈ మామిడికాయ తెంపుదాం అనుకున్నాను, ఇదైతే అందలేదు. ఇవైతే సూరన్ మామిడికాయలు అండి. ఇలాంటివి నేను చాలా రకాలు చూపిస్తాను చూడండి. ఇవైతే పనుకులు, ఇవే ముందు పండుతాయి చూడండి. ఇవి ఎంత చిన్నగా ఉన్నాయో, చెట్టు నిండా ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇవే మా తాతయ్య బాక్సులు కట్టి అమ్మేశారు. చిన్నగా ఉన్నాయో, చెట్టు నిండా ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇవే మా తాతయ్య బాక్సులు కట్టి అమ్మేశారు. ఇవన్నీ పనుకులే, వీటిని కూడా పనుకులు అంటారు. ఇవి నేను ఇప్పుడే తెలుసుకున్నాను ఇన్ని రకాలు ఉంటాయని. అగోండి అలా కింద పడిపోతున్నాయి, వేస్ట్ అయిపోతున్నాయి చాలా. వీటిని అయితే నేను విసిరేస్తున్నాను. ఇగోండి చూడండి, ఎక్కడ చూసినా గుత్తులుగా ఉన్నాయి. నేను ప్రతి చెట్టు ఎక్కుదాం అనుకున్నాను కానీ అవ్వట్లేదు. ఒకసారి ఈ చెట్టుకు చూడండి ఎన్నోటి మామిడికాయలు ఉన్నాయో. ఈ చెట్టు చూడండి, చెట్టు చిన్నగా ఉన్న మామిడికాయలు ఎక్కువ ఉన్నాయి. చూడండి ఇక్కడ కూడా గుత్తులు ఉన్నాయి. వీటిని అయితే బంగిడిపిల్లి మామిడికాయలు అంటారు. చూడండి ఇవైతే తినడానికి బాగుంటాయి, పండడానికి చాలా టైం పడుతుంది. లాస్ట్కి అయితే నేను ఎక్కేసాను చూడండి. నాకైతే భలే అనిపించింది. మా తాతయ్య అయితే దీంతోనే తెంపుతారు. దీన్నైతే దోటుకర్ర అంటారు. వీటితో ఎలా తెంపుతారో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. అక్కడ నెట్ ఉంటుంది, ఆ నెట్తో తెంపుతారు. ఇగోండి నెట్, కాయలు ఇందులో పెట్టి అది రివర్స్ చేస్తే ఆ కాయను తెంపేస్తుంది. ఇప్పుడు నేను తెంపి చూపిస్తాను చూడండి. అగోండి అలాగా ఫస్ట్ మనం మంచి కాయ ఎంచుకోవాలి, మళ్ళీ అది పండకపోతే వేస్ట్ అయిపోతుంది. ఈ కర్రనైతే నేను ఎత్తలేకపోయాను అండ్ మా తాతయ్య హెల్ప్ తీసుకొని కోసాను చూడండి. ఇప్పుడు నేను చూపిస్తాను. అగోండి మీకు కనిపిస్తుంది, అగోండి వచ్చేసింది కాయ. ఒకటైతే మా తాతయ్య తెంపేశారు కిందనుందని. అగోండి అలాగా ఆ కర్ర ఏమొచ్చి దాన్ని ఆ స్టిక్ని అయితే తీసేస్తుంది. ఇప్పుడు నేను బయటకు తీసి చూపిస్తాను చూడండి. ఇదైతే మా తాతయ్య తెంపింది, ఆ లాన్ ఉన్నదైతే నేను తెంపింది. అది ఎందుకు తీయట్లేదంటే అది ఎక్కువ జీడొచ్చేస్తుంది. మళ్ళీ మీకు ఒకటి చెప్తాను వినండి. ఇవి కిందలెళ్ళి తెంపినప్పుడు జాగ్రత్తగా తెంపాలి. ఆ జీడి ఒంటి మీద పడితే పుల్లు వచ్చేస్తాయి. చూడండి ఇవి కూడా గుత్తులుగా కిందనున్నాయి. ఈ బ్యాంబూ స్టిక్స్ని అయితే ప్రతి మామిడి తోటలో వేస్తారు. అప్పుడైతే వీటితో బుట్టలు కట్టి మామిడికాయలు అందలు పెట్టేవారు. ఇవైతే మా తాతయ్య బుట్ట కట్టేసి మాకు ఇచ్చేసారు చూడండి. ఇదైతే నేను ఎత్తలేకపోయాను. ఎంతమందికి అయితే నా వీడియో నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్